హాయ్ హలో మీరు ఎప్పుడైనా పాకం రోటీ తిన్నారా? తినకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇలాగ మనం గోధుమ పిండిని కలుపుకొని పెట్టుకోవాలి చపాతీలాగా. బెల్లాన్ని అయితే తురుముకోవాలి గడ్డల కట్ట ఏమి లేకుండానే. ఇలాగ చపాతీ పిండిలాగా చపాతీని ఇలా చేసుకొని అందులో స్టఫింగ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ మనం చపాతీలా అయితే చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత వేడి వేడి పెనం మీద వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఆయిల్ మీకు ఆయిల్ అయితే ఇష్టం ఉంటే ఆయిల్, నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి మీ ఆప్షన్ అండి. కానీ నెయ్యితో అయితే చాలా బాగుంటుంది. అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇది వేడి వేడి అయితే తినలేము, పట్టుకోలేము కూడా, ఎందుకంటే నీ లోపల పాకం ఉంటుంది కాబట్టి కాలిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. నేనైతే ప్రతిసారి చేస్తాను. కొంతమంది పంచదార వేసుకుంటారు, కానీ నేను ఎక్కువగా బెల్లమే వాడతాను. చూసారు కదా పాకం ఎంతలా కారుతుందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్